హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? 20 ఏళ్ల నుంచి మాకు నీళ్ళ ప్రాబ్లం అనేది లేకైందండి. ఫస్ట్ టైం మాకు బోర్ ఎండిపోయింది అనమాట. నీళ్లు రావట్లేదు, అందుకని చెప్పేసి దాపెట్టినటువంటి డ్రమ్ము తీసి ఈరోజు నీళ్ళు అయితే పట్టుకోవాల్సి వచ్చింది అనమాట. మోటార్ వేసినప్పుడు పైకి ఎక్కట్లేదు, ట్యాంక్ పైకి. ఇక్కడ కింద అయితే వస్తున్నాయి, మన ఇంటి ముందర ఉండే ట్యాప్కి అయితే మోటార్ వేస్తే. సరే, ఇంకా ప్రస్తుతానికి వాడుకోవడానికి కూడా బొత్తిగా లేవన్నమాట. అందుకని చెప్పేసి డ్రమ్ముకి అలాగే ట్యాంక్కి పట్టి పెట్టుకున్నాను. 20 సంవత్సరాల జ్ఞాపకాలు ఈరోజు నాకు కనిపించాయి. ఇవి అవే అనమాట. ఏంటివి ఇవన్నీ అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డ్రమ్లో దాచిపెట్టినాను అనమాట. నీళ్లు పడదామని చెప్పేసి డ్రమ్ ఓపెన్ చేస్తే ఇందులో నా 20 ఏళ్ల జ్ఞాపకాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఏంటివి ఆ జ్ఞాపకాలు అన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా ఇలాగే జ్ఞాపకాలను దాపెట్టుకుంటారా అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎవరైనా దాపెట్టుకుంటే. ఇందులో నేను ఫస్ట్ నుంచి ఏ రేంజ్లో నేను కష్టపడ్డానో ఆ రేంజ్ నుంచి ఈ స్టేజ్కి ఎలా ఎదిగాను అన్నది మొత్తం ఈ జ్ఞాపకాలలోనే ఉన్నాయి. అన్నీ కూడా చెప్తాను మీకు ఈరోజు నేను క్లియర్గా. సో ఉదయం అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నవరాత్రులు చేసినటువంటి వ్లాగ్స్ అనమాట. నేను కొంచెం డే బై డే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు వీడియోస్ అనేవి కొంచెం గ్యాప్ అవుతూ ఉన్నాయన్నమాట. పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు అమ్మకి బెల్లం మాత్రమే నైవేద్యం పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి కాఫీ అయితే తాగుదామని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకున్నాను. మోస్ట్లీ సమ్మర్ కాబట్టి కాఫీ ఎక్కువ అయితే తాగుద్ది కాదు. బట్ ఏంటంటే లక్ష్మి కాఫీ అయితేనే తాగుతుంది. సో తన కోసం చేస్తాను. ఒక్క గ్లాస్ పెట్టలేను, అందుకు తనకు చేసినప్పుడు నేను కూడా కొంచెం తాగాల్సి వస్తుంది అనమాట. అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పినట్టు, ఆమె ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా నేను లక్ష్మి కోసం చేస్తాను కాఫీ. తను కోసం చేసి నేను కూడా కొంచెం అట్లా తాగుతూ ఉంటాను అనమాట. ఈరోజు లీటర్ పాలు పగిలిపోయినాయండి. అసలు ఇవన్నీ వేస్ట్. చూసారా, ఎక్కువ ఎండలు ఉంటేనే పగిలిపోతాయి, లేదంటే పగలవు. ఎందుకంటే మా వంటింట్లోకి గాలి అన్నది రాదనమాట. రాక అట్లా అసలు నైట్ కాగబెట్టి పెట్టాను కదా, సో మొత్తం పొద్దునకంతా పగిలిపోయాయి అనమాట. ఇంకా ప్యాకెట్ పాలు తెప్పించి కాఫీ అయితే చేసుకున్నాము. పొద్దునంతా నీళ్లు పట్టేసుకొని ఆన్ చేసేసి పూజ చేసుకొని అసలు ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట నేను. సో అందుకే షూట్ చేసుకోలేదు నీళ్లు పట్టుకుంటూ. అందుకని వీపు బాగా నొస్తుంది. పూజ అయిపోతేనే ఫస్ట్ కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువసేపు కూర్చున్నాను అంటే కనుక నాకు వీపు నొప్పి వచ్చేస్తుంది. అందుకే మోస్ట్లీ నేను ఎక్కువ కూర్చోకుండా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ ఈచర్ ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే మనం పోయి పడుకోవాలి అంటే పడుకోలేను. అందులోని ఈ 9 days నేను అసలు మంచాన్ని ముట్టుకొని మంచం మీద పడుకోను అనమాట. సో కింద పండుకుంటే నాకు వీపు నొప్పి ఎక్కువైపోతుంది. దానికి రీప్లేస్మెంట్గా ఈ ఈచర్ ఎంత బాగా పనిచేస్తుందంటే ఇట్లా మంచం మీద పండుకున్నట్టుగా ఉండదు, అలా అని చెప్పేసి మనం కింద కూర్చున్నట్టుగా కూడా ఉండదు అనమాట. సో చైర్లో కూర్చున్నామంటే కూర్చున్నట్టుగా ఉంటుంది. అదే ఈచర్ అయితే కనుక కొంచెం రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది ఇది, అందుకే తెప్పించుకున్నాను. రిలాక్స్ అయిన తర్వాత వీడియో షూట్ పెట్టుకున్నాను మళ్ళీ. సో నేను చెప్పాను కదండి మీకు నా 20 సంవత్సరాల జ్ఞాపకాలని, ఇవే అవి. ఏంటివి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మగ్గం వరకు నేర్చుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క ట్రేస్ పేపర్ని నేను తీసి పెట్టుకున్నాను. అలాగే మగ్గం వర్క్ కన్నా ముందు నేను పెయింటింగ్ నేర్చుకున్నాను అనమాట. నా కూతురు కడుపుతో ఉన్నప్పుడు 9 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను పెయింటింగ్కి కూడా వెళ్ళాను. సో ఆ పెయింటింగ్కి సంబంధించిన పేపర్స్, డ్రాయింగ్ వేసినవి, అలాగే క్లాత్ నార్మల్ స్టిచ్చింగ్స్. ఫస్ట్ అప్పుడు నార్మల్ సూల్తో ఎక్కువ కుట్టేవాళ్ళు. సో ఫస్ట్ నేను కుట్టిన క్లాత్ అండి ఇది. ఇవి నేను ఓన్గా ఎవ్వరూ చూపించకుండా వేరే వాళ్ళు కుడుతుంటే చూసి నేర్చుకున్నటువంటి వర్క్ అనమాట ఇది. ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది, ఈ క్లాత్ నుంచే. సో ఇవి నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళు చూపించలేదు. సో నేను అక్కడ వాళ్ళు ఎలా కుడుతున్నారో చూసి వచ్చి నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశాను. ఇది వచ్చేసి పెయింటింగ్ అనమాట. సో నేను నా కూతుర్ని కడుపుతో ఉన్నప్పుడు పెయింటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు యూజ్ చేసినటువంటి క్లాత్ అనమాట ఇది. ఫస్ట్ పెయింటింగ్కి వెళ్ళినప్పుడు పేపర్ పైన డ్రాయింగ్ ఎలా వేయాలి, పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా లీఫ్ గీయాలి, లీవ్స్లోనే చాలా చాలా రకాలైతే చూపించారనమాట. సో ఇది. సో ఇవన్నీ చూస్తుంటే ఇవి నేర్చుకున్నప్పుడు నేను పడిన కష్టాలు, ఆ బాధలు అవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. కొంత బాధ గుర్తుకొచ్చింది, అలాగే కొన్ని స్వీట్ మెమొరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నాకు గుర్తొచ్చాయన్నమాట.
వీటిని చూసింటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అసలు నేను ఇవి తీసి పెట్టినట్టుగా కూడా నాకు గుర్తుకు లేదు. మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసి నేను ఈ డ్రమ్లో పెట్టి ఉన్నాను. అసలు నేను ఎప్పుడు చెక్ చేసుకోలేదు ఈ డ్రమ్ముని, ఉత్తది అనుకుంటున్నాను. పైన నేను కొన్ని స్వెటర్స్ అవి పెట్టినానా, అవే అనుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కుట్టుతో వేసినటువంటి బార్డర్ అనమాట. అప్పుడు ఎక్కువ ఈ కుట్లతో బార్డర్లు శారీస్ కి వేసుకునే వాళ్ళు అనమాట. సో అవి ఇది వచ్చేసి బొంత కుట్టు అంటారు, కిందిది వచ్చేసి గొలుసు కుట్టు అండి, నార్మల్ సూదితో కుట్టింది. ఇది వచ్చేసి నాట్ వర్క్ కూడా నేను అప్పట్లో ట్రై చేసినాను. అసలు నాకు గుర్తు లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు షాక్ అనమాట. నేను ఈ మిర్రర్తో అయితే కనుక నేను శారీ ఒకటి కుట్టుకున్నాను. ఆ శారీ కడుపుతూ ఉన్నప్పుడు, తులసి కడుపుతూ ఉన్నప్పుడు ఒకటి కుట్టుకున్నాను అనమాట. నేను అది ఇంతకుముందు కూడా ఎప్పుడో సంవత్సరం కిందట అనుకుంటా వీడియో చేశాను. ఇవన్నీ మగ్గం వరకు నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు చూపించినటువంటి వర్క్లు అనమాట ఇవి. వాళ్ళు చూపించిన క్లాత్ ఇంకొకటి ఉంది. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకొని దానిలకు ఏ వర్క్కి ఏ పేరు అన్నది రాసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత నేర్చుకునేదంతా అయిపోయిన తర్వాత కొన్ని డిజైన్స్ జిరాక్స్ తీపిచ్చుకొని వచ్చానమాట నాకు నేర్పించిన అక్క దగ్గర నుంచే. సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట. డిజైన్ ఓకే, దానికి ఏ వర్క్ వేయాలి అన్నది అంత గుర్తుండేది కదా. అందుకని చెప్పేసి నాకు నేర్పించిన అక్కతోనే ఏ దానికి ఏ కుట్టుకు వేయాలి, ఎక్కడ ఏ బిడ్స్ వేయాలనేది తనతోనే నేను రాపించుకున్నాను అనమాట. ఒక చోట దారం, ఒక చోట కుందన్, ఒక చోట బీడ్స్, ఇట్లా అన్ని రకరకాలు రాపించుకొని వచ్చుకున్నాను. ఫస్ట్ కొత్తలో అనమాట, అంటే కొత్తలో ఏం తెలియదు కదా. అది తెలియనప్పుడు తీసుకెళ్ళినటువంటి ట్రేస్ పేపర్ అండి ఇది. ఇది జిరాక్స్ పేపర్. దీనిపైన మళ్ళీ ట్రేస్ పేపర్ పెట్టి మనం మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే రాసుకున్నామో ఏమేమి కుట్టాలి అని ఆ విధానం చూసుకొని వర్క్ చేసేదాన్ని అనమాట ఫస్ట్లో. ఇవన్నీ కూడా నేను 20 ఏళ్ళ కిందట నేర్చుకున్నప్పుడు రాసుకైనటువంటి పేపర్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఇలా రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ట్రేస్ పేపర్ ఎత్తుకున్నాక ఎక్కడెక్కడ ఏ వర్క్ చేయాలనేది మనకు తెలియనప్పుడు, నాకు అసలు అప్పట్లో ఏం తెలిసేది కాదు. అందులోనూ నేను ఎక్కువ రోజులు పోలేదు కదా నేర్చుకోవడానికి, జస్ట్ ఒక 1 వీక్ వెళ్ళాను అంతే. 1 వీక్లో ఏమొస్తుంది చెప్పండి. ఇది వచ్చేసి ట్రేస్ పేపర్ ఎత్తుకునేటప్పుడు కింద పెట్టుకునే క్లాత్ అనమాట. ఆ క్లాత్ని కూడా ఎంత జాగ్రత్తగా తీసి పెట్టుకున్నా చూడండి. ఇది వచ్చేసి బార్డర్ అనమాట. ట్రేస్ పేపర్స్ అన్ని ఇలా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకునేదాన్ని నేను. ఈ ట్రేస్ పేపర్ బార్డర్ ఫస్ట్ కింద అంతా కూడా ఇలా పెట్టేసి దానిపైన ఒక చిన్న క్లాత్ తీసుకొని కిరోసిన్తో అనేదాన్ని. ఇప్పుడైతే కిరోసిన్తో ఎత్తుకోవడానికి కిరోసిన్ కూడా దొరకట్లేదు. ఇలాంటి క్లాత్తో డిజైన్ అన్నది ఎత్తుకునేదాన్ని. ఇప్పుడు చూపించే డిజైన్ వచ్చేసి శారీస్కి బంచెస్ లాగా వేసుకునే వాళ్ళండి. ఇది వచ్చేసి నేను మా తోడుకోటలకి వేసిచ్చాను అనమాట. 2 శారీస్ ఏమో వేసిచ్చాను. బంచెస్ అనమాట, పెద్ద పెద్ద బంచెస్. ఇలా ఒక్కొక్క శారీకి వచ్చేసి ఒక 10 బంచెస్ 12 బంచెస్ అయితే ఒక శారీ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఒక శారీ కుట్టడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడానికే మనకి 2-3 డేస్ పడుతుంది. అది కూడా నెక్, హ్యాండ్స్, ఫ్రంటే. అలాంటిది శారీకి కుట్టాలి అంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఒకసారి మీరే ఊహించండి. అప్పట్లో ఇంత ఫాస్ట్ కూడా వచ్చేది కాదు. ఇవి వచ్చేసి చిన్న చిన్న బంచెస్ అనమాట. ఇది నేను వేసుకున్నాను ఆల్రెడీ. ఆ శారీ ఎక్కడ పోయిందో కూడా గుర్తులేదు నాకైతే. ఇవన్నీ కొన్ని బార్డర్స్ కూడా ఇలా నేను పేపర్ పైన పెట్టి వేసుకునేదాన్ని అనమాట. ఇందాక బంచ్ చూపించాను కదా చిన్నది, దానికి ఇది బార్డర్ అనమాట. జస్ట్ లైన్ లాగా వచ్చి లీవ్స్ వస్తాయి. ఇది ఇంకొక బంచ్ అండి. ఇది హ్యాండ్స్ అలాగే శారీకి బంచెస్ 2 రకాలుగా వేసుకునేదాన్ని. హాఫ్ బంచ్ అని చెప్పేసి హాఫ్ మూన్ టైప్లో వస్తుంది. ఈ ట్రేస్ పేపర్స్ అన్ని కూడా ఎంత జాగ్రత్తగా తీసి పెట్టుకున్నానంటే నేను ఎప్పటికైనా ఇవి గుర్తుంటాయి కదా అని. అసలు నాకు పెట్టింది కూడా గుర్తులేదు, బట్ అవి నిజంగా నేను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇది వచ్చేసి మ్యాంగో బార్డర్స్ అని మిర్రర్స్ వేసి కుట్టాను. అది ఆ చీర కూడా కనిపిస్తలేదు, ఎవరికి ఇచ్చానో కూడా నాకు గుర్తుకులేదు. చాలా శారీస్కి వేసుకున్నాను నేను అప్పుడు. ఇవి వచ్చేసి పెయింటింగ్ డిజైన్స్ అండి. ఇది నేను శారీకి వేసాను, రెడ్ కలర్ శారీ. నా పాత వీడియోస్లో ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించిన డిజైన్స్వి ఖచ్చితంగా శారీస్ అయితే ఉంటాయి. ఇవి పెయింటింగ్స్ అనమాట. పెయింటింగ్స్కి కూడా నేను ఖచ్చితంగా ట్రేస్ ఎత్తుకునేదాన్ని అనమాట. ఇది వచ్చేసి మ్యాంగో. ఇది శారీ నా దగ్గర ఉంది, నేను వీలైతే ఫోటో పెడతాను. మిర్రర్ అలాగే ఈ బంచ్ వేసింది మీకు ఫోటో అయితే పెడతాను, ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇంకా కొన్ని బంచెస్, ఇది కూడా నేను ఎత్తాను కానీ ఇదైతే వర్క్ చేయలేదు అనుకుంటా. ఊరికే నేను ట్రేస్ అయితే వెతుకున్నాను. ఇంకా చిన్న చిన్న పేపర్ కానుంచి నేను ఏవి వదలలేదు. ఇప్పుడైతే ఈ పేపర్స్ అస్సలు యూజ్ చేయట్లేదు. ఇంతకుముందుకు ఈ పేపర్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మనకు ప్లాస్టిక్ కవర్ వచ్చింది, అవి ఇంకా ఎక్కువ రోజులు మనకి వస్తుంది. ఇది కూడా పెయింటింగ్ కోసమనే ఎత్తాను.
ఇది కూడా పెయింటింగ్, ఇందాక చూపించిన పెయింటింగ్కి కింద గీసినటువంటి లైన్ వచ్చేసి బోర్డర్ అన్నమాట. ఇది వచ్చేసి నిలువుగా వస్తాయి బంచెస్ లాగా, సారీకి నిలువుగా మన మోకాళ్ళ వరకు వస్తుంది అనమాట పెయింటింగ్. అదే నేను 2 పేపర్స్ అయితే ఎత్తుకున్నాను. ఇది ఇంకా లేదు మనకు అంతంత పెద్దగా వద్దు అనుకుంటే ఇలా చిన్న చిన్న బంచెస్. ఇవి వచ్చేసి పళ్ళుస్కి యూజ్ చేసేవాళ్ళం ఎక్కువగా. ఇవి వచ్చేసి నేను నా శారీకి వేసుకున్నాను. ఇది కూడా నా శారీ ఉంది నా దగ్గర, ఇప్పుడు ఫోటో పెడతాను మీకు ఇక్కడ. ఆ శారీకి సంబంధించినది కూడా ఒకసారి చూడండి. ఆ శారీస్ని నేను అలాగే తీసి పెట్టుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ శారీ వచ్చేసి నేను కడుపుతో ఉన్నప్పుడు కుట్టుకున్నాను నా కూతురికి. ఇప్పుడు చూపించినది వచ్చేసి పెళ్ళైన తర్వాత కుట్టాను. ఇది కూడా శారీస్కి వేసే డిజైనే అనమాట. హాఫ్ శారీ వరకు వస్తుంది. ఇది కూడా నేను మా సిస్టర్కి ఏమో వేసిచ్చాను, బట్ ఆ శారీ నా దగ్గర అయితే లేదు ఇప్పుడు. ఇది మొత్తము స్ప్రింగ్ లాగా వచ్చిందంతా చైన్ స్టిచ్ అండి. మధ్యలో వచ్చిందంతా మెటీరియల్స్, అలాగే జర్దోసి వరకు, తర్వాత థ్రెడ్ వరకు చేశాను అనుకుంటా. ఇది వచ్చేసి మనకు బాందిని డిజైన్ టైప్లో వస్తుందండి. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట అప్పట్లో. ఈ డిజైన్ కూడా నేను దాదాపుగా ఒక 5 to 6 శారీస్ వరకు వేసిచ్చింటాను. సేమ్ ఇలా డాట్స్ లాగా వస్తుంది. ఈ బాందిని డిజైన్కి మనం మిర్రర్ యూజ్ చేస్తాం అనమాట, 0 size మిర్రర్. ఇది అతికించుకోవడానికే చాలా టైం పడుతుంది, అతికించుకొని కుట్టేసరికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఈ చీర కుట్టడానికి నేను 5 శారీస్ కుట్టడానికి చాలా కష్టపడ్డానులేండి. అది ట్రేస్ పేపర్ ఒకటి పెయింట్, ఇంకొకటి ఎత్తి పెట్టుకున్నాను గుర్తు కోసం ఉండని, ఎవరైనా అడిగితేనే. అప్పుడు ఊరి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా వర్క్ చేసుకునేదాన్ని అనమాట, మగ్గం వరకు. అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశానండి నేను. అందుకే నేను ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నానా నా హెల్త్ పరంగా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ నా పిల్లలు చిన్న ఉన్నప్పుడు నేను మామూలుగా కష్టం చేసలేను అనమాట. సో మన కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇలాంటివి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు గుర్తించరు, బట్ మనం చేసుకున్నది చూసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బార్డర్ అండి. నేను బ్లౌజ్ కుట్టుకున్నాను. బ్లౌజ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది అది వర్క్ నెక్కకు వేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో వస్తాయి అన్నమాట. ఇది కూడా నేను వేసాను. ఇది వర్క్ వేసానండి, పెయింటింగ్ కాదు, ఇది వర్క్ వేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ శారీస్ కస్టమర్స్కి వేసి ఇచ్చాను అనమాట. సో కాబట్టి నాకు ఇది అసలు గుర్తులేదు ఎవరికి వేసి ఇచ్చింది కూడా, కానీ నేను వేసాను. ఇది కూడా పెయింట్ వేసానండి. ఇది రెడ్ కలర్ శారీకే వేసాను. ఇది నాకు ఒకటి, మా సిస్టర్ కోటి వేసి ఇచ్చాను. వాళ్ళకి నచ్చిన తర్వాత మా పిన్నికి కూడా వేసి ఇచ్చాను అనమాట. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్ నేను ఎప్పుడు వేసానంటే పెయింటింగ్ నేర్చుకున్న తర్వాత, నాకు డ్రాయింగ్ వేయడం బాగా అలవాటు అయిన తర్వాత సార్ వాళ్ళతో నేను నేర్పించుకున్న తర్వాత అప్పుడు వేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్నవి బంచెస్, బూటీస్ లాగా వస్తాయి కదా అని చెప్పేసి కొన్ని బంచెస్ అలా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బార్డర్. మీకు బార్డర్ ఇలా కనిపిస్తుందా చూడండి, ఇలా ఉంటుందన్నమాట. కొన్ని మీకు కనిపించలేవని నాకు అనిపిస్తుంది. ఆ రోజు షూట్ చేసేటప్పుడు బయట చేశాను, లైట్ వెళ్తురికి కనిపిస్తుందిలే అనుకున్నాను, బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు కొంచెం తక్కువనే కనిపిస్తుంది. ఇది వచ్చేసి బంచ్ అనమాట. అప్పట్లో ఎక్కువ బంచెస్ వేయించుకునే వాళ్ళండి శారీస్కి. బ్లౌజెస్ కన్నా కూడా శారీస్కి ఎక్కువ బంచెస్ వేయించుకునే వాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి ఆ బంచెస్ డిజైన్సే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. ఇంకొకటి ఏంటంటే ట్రేస్ కూడా 3 types ఎత్తుకుంటుంటాం. ఒకటి ఎల్లో కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్. అన్ని కలర్ శారీస్కి ఏమో బ్లాక్ ఎక్కువ యూజ్ అవుతుందండి. బ్లాక్ కలర్ శారీకి వైట్ లేదా ఎల్లో యూజ్ అవుతుంది. నీలం కలర్ దానికి కూడా వైట్ అండ్ ఎల్లో యూజ్ అవుతుంది అనమాట. అందుకు ఈ పేపర్స్ అన్ని కొన్ని ఎల్లోగా ఉన్నాయి, కొన్ని వైట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంట్రా అంటే ట్రేస్ ఎత్తుకోవటం ఎలా అంటే, మనము ఫస్ట్ పేపర్ కవర్ వస్తుంది కాబట్టి, ఇది కవర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దానిపైన హోల్స్ పెట్టేసుకొని మార్కింగ్ వేసుకునేటటువంటి చాక్పీస్ ఉంటుంది కదా, దాంతో రుద్దుకుంటే పడిపోతుంది. అందులోని ఇప్పుడు ఫాస్ట్గా వర్క్స్ అయిపోతున్నాయండి. అప్పట్లో చాలా టైం పట్టేది. ఇది కూడా నేను చాలా వీడియోస్లో కట్టుకున్నాను. ఆ సారీ మొత్తం జర్దోసితోనే కుట్టాను, జర్దోసి కాదు జరీతో కుట్టాను అనమాట. సో ఇవన్నీ చాలా పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూపించాలి అంటే చాలా లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ఈ వీడియో నేను 2 వీడియోస్గా చేశాను అనమాట. ఒకటి ఇందులో పోస్ట్ చేస్తున్నాను, రేపు ఇంకొకటి తులసి బొటిక్లో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి వైట్ కార్బన్, బ్లూ కార్బన్ కూడా నా దగ్గర ఎప్పుడు స్టాక్ పెట్టుకునేదాన్ని. ఇంకా చాలా ఉన్నాయి, పెయింటింగ్స్ కూడా వేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మీలో ఎంతమందికి ఈ జ్ఞాపకాలు నచ్చాయన్నది కామెంట్ చేయండి. ఈ శారీ వచ్చేసి హాఫ్ మూన్ టైప్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు, కింద పైన బార్డర్ వస్తుంది. ఇది 3 months వర్క్ చేశాను అనుకుంటా. నేను 3 monthsకి ఎక్కువనే చేశాను. కింద వచ్చినటువంటి చిన్న బార్డర్ వచ్చేసి చెమ్కి బార్డర్, మొత్తం జెరీ లైన్స్తో మళ్ళీ మధ్యలో ముత్యాల చుట్టూ పూసలు కుట్టాను అనమాట. ఇది వచ్చేసి ఒక 6 months చేసింటాను. ఇది ఫుల్ వర్క్ అనమాట. శారీ మొత్తం వచ్చేస్తుంది.
చాలా టైం టేకింగ్ వర్క్ అండి. ఫ్రేమ్స్ కూడా చాలాసార్లు చేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను తులసి కడుపుతో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి శారీ అనమాట. ఇవన్నీ నా జ్ఞాపకాలు అనమాట. ఇవి యూట్యూబ్లో పెట్టడం వల్ల లైఫ్ లాంగ్ గుర్తుండి